మొక్కల విసర్జన. మొక్కల వ్యర్థాలను విసర్జించడానికి ప్రత్యేకంగా అవయవాలు ఉండవు. మొక్కల శ్వాసక్రియలో ఏర్పడే వ్యర్థాలు CO2 అండ్ నీరు. కిరణజన సమక్రియలో ఏర్పడే వ్యర్థ పదార్థం వచ్చేసి ఆక్సిజను. మొక్కలు అధికంగా ఉన్న నీటిని విసర్జించే ప్రక్రియలు వచ్చేసి బాష్పోత్సేకం మరియు బిందు స్రావము, గటేషన్ అంటారు. మొక్కలో జీవరసాయనిక పదార్థాలు ఉత్పన్నాలు 2 రకాలు. ఒకటి ఫస్ట్ ప్రాథమిక జీవక్రియ ఉత్పన్నాలు. నెక్స్ట్ వన్ ద్వితీయ జీవక్రియ ఉత్పన్నాలు. ప్రాథమిక జీవక్రియ ఉత్పన్నాలు మొక్కల సాధారణ పెరుగుదల మరియు అభివృద్ధికి ఉపయోగపడేవి. పిండి పదార్థాలు, మాంసకృతులు మరియు కొవ్వులు. పెరుగుదలకు, అభివృద్ధి కాకుండా ఇతర వాటికి ఉపయోగపడేవి ఆల్కలాయిడ్లు, టానిన్స్, రెసిన్లు మరియు లేటెక్స్లు. ద్వితీయ జీవక్రియ ఉత్పన్నాల గురించి తెలుసుకుందాం ఇప్పుడు. ఫస్ట్ వన్ ఇస్ ఆల్కలాయిడ్స్. ఇవి నత్రజనియుత ఉప ఉత్పన్నాలుగా మరియు విషపూరితమైనవి. మొక్కల వివిధ భాగాల్లో నిల్వ చేయబడును. రెజిన్లు. రెజిన్ నాళాలను కలిగి ఉండడం అత్యధిక వివృత బీజాల ప్రత్యేకత. రెజిన్లు వార్నిష్లలో ఉపయోగిస్తారు. ఎగ్జాంపుల్ పైనస్. లేటెక్స్. జిగురుగా తెల్లగా పాలవలె ఉండే ద్రవ పదార్థం. లేటెక్స్ కణాలు లేదా లేటెక్స్ నాళాల్లో నిల్వ ఉండును. హివియా బ్రెజిలియన్సిస్ రబ్బరు మొక్క. లేటెక్స్ నుండి రబ్బర్ను, జట్రోపా మొక్క నుండి బయోడీజిల్ను తయారు చేస్తారు. నెక్స్ట్ టానిన్లు. ఇవి కర్బన సంయోగ పదార్థాలు. మొక్కల వివిధ భాగాలను నిల్వ చేయబడును. ముదురు గోధుమ వర్ణంలో ఉంటాయి. తోళ్లను పదును చేయడానికి టానింగ్ మరియు మందుల్లోనూ ఉపయోగిస్తూ ఉంటారు. ఎగ్జాంపుల్ తుమ్మ, తంగేడు. జిగురులు. కాండంపై గాయాలైనప్పుడు జిగురులు స్రవించి నీటిని పీల్చుకొని ఉబ్బి గాయం మానేటట్లు చేస్తారు. ఇవి అధికంగా చాలా విలువైనవి. అతికించుటకు బైండింగ్ కారకంగా మందుల తయారీలో మరియు ఆహార పదార్థాలను ఉపయోగిస్తూ ఉంటారు. ఎగ్జాంపుల్ వేప, తుమ్మ. ఆల్కలాయిడ్ అది లభించే మొక్క పేరు వచ్చేసి ఫస్ట్ క్వినైన్ అనేది సింకోనా అఫిసినాలిస్ సింకోనా దాంట్లో లభిస్తూ ఉంటుంది. నికోటిన్, నికోటియానా, టొబాకం పొగాకు అండ్ మార్ఫిన్, కోకైన్, పెపావరం, సోమ్నిఫెరం గంజాయిలో దొరుకుతుంది. ఇది ఫలం. మొక్కలోని ఫలం వచ్చేసి భాగము ఫలము. ఉపయోగం వచ్చేసి మత్తు మందు, నొప్పి నివారణగా ఉపయోగిస్తూ ఉంటారు. రిసర్పిన్ రవోల్ఫియా సర్పంటైన్ సర్పగంధిలో లభిస్తూ ఉంటుంది. లభించే భాగం వేరు. దాని యొక్క ఉపయోగం వచ్చేసి పాము కాటు నుండి రక్షణ. నెక్స్ట్ కెఫెన్. కెఫియా అరబికా కాఫీ మొక్కలో లభిస్తుంది. లభించేది విత్తనాలు. కెఫిన్ యొక్క యూజ్ వచ్చేసి నాడీ వ్యవస్థ ఉత్తేజ కారణం. నెక్స్ట్ నింబిన్. అజాడిరిక్టా ఇండికా. వేపలో నింబిన్ అనేది విత్తనాలు మరియు బెరడు ఆకులు అన్నిట్లో ఉంటుంది. ఇది యాంటీసెప్టిక్గా యూజ్ అవుతుంది. నెక్స్ట్ స్కోపోలమైన్. ఉమ్మెత్త. భాగం వచ్చేసి పండు, పువ్వు అండ్ దీని యొక్క యూజ్ వచ్చేసి మత్తు మందు. ఫస్ట్ లభించే క్వినైన్ వచ్చేసి మలేరియా నివారిణి. ప్రోటీన్ యూజ్ క్రిమి సంహారిణి. మార్ఫిన్, కోకైన్ యూజ్ వచ్చేసి మత్తు మందు, నొప్పి నివారిణి. ప్రస్తుతం చూయింగం తయారీకి వాడే పదార్థం వచ్చేసి చికిల్. మొక్క యొక్క సహజ సిద్ధమైన లేటెక్స్. మొక్కలు నేల నుండి కొన్ని ద్రవాలను, నీటిని పీల్చుకోవడమే కాకుండా కొన్ని స్రావాలను నేలలోకి స్రవిస్తూ ఉంటాయి. అవి కనుగొన్న శాస్త్రవేత్త బ్రూగ్మన్స్. విసర్జించడం, స్రవించడం. విసర్జించడం జీవుల వ్యర్థ పదార్థాలను తొలగించడము. మానవుల్లో విసర్జితాలు కన్నీళ్ళు, చెమట, మూత్రము, కార్బన్ డైఆక్సైడ్. ఇది క్రియాత్మకం కానిది. నెక్స్ట్ మొక్కలో వేర్ల ద్వారాను, ఆకులు, బెరడు, పండు రాలడం ద్వారాను వ్యర్థాలను తొలగించుకుంటాయి. స్రవించడం. పదార్థాలు ఒక ప్రదేశం నుండి మరొక ప్రదేశానికి కదిలించడం. మానవుల్లో స్రావాలు, ఎంజైమ్లు, హార్మోన్లు, లాలాజలము. మొక్కల్లో స్రావాలు వచ్చేసి లేటెక్స్, రెజిన్స్, జిగుర్లు. విత్తనాలు. సీడ్స్. ఫలీకరణ చెందిన అండాలనే విత్తనాలు అంటారు. విత్తనాలు వ్యాప్తి. డిస్పర్సల్ ఆఫ్ సీడ్స్. విత్తనాలు అనుకూలమైన ప్రదేశంలో పెరగడానికి అవి ఒక చోటు నుంచి మరొక చోటికి తరలిపోతూ ఉంటాయి. ఈ ప్రక్రియనే విత్తనాల వ్యాప్తి అంటారు. మొక్కలు జీవించడానికి విత్తనాల వ్యాప్తి ముఖ్య అవసరము. విత్తనాల వ్యాప్తికి తోడ్పడే కారకాలు. డిఫరెంట్ ఏజెంట్స్ ఆఫ్ ద సీడ్ డిస్పర్సల్. ఫస్ట్ వన్ ఇస్ గాలి ద్వారా వ్యాప్తి. గాలి ద్వారా వ్యాప్తి చెందే విత్తనాలు తేలికగా చిన్నవిగా ఉంటాయి. కొన్ని విత్తనాలకు రెక్కలు, వెంట్రుకలు లేదా ఈకలు వంటి విమానాలు ఉండి తేలికగా ప్రయాణించడానికి అనుకూలంగా ఉంటాయి. కొన్ని రకాల గింజలు గాలిలో తేలుతూ చాలా దూరం ప్రయాణిస్తే, కొన్ని గిరగిరా తిరుగుతూ తక్కువ దూరం ప్రయాణిస్తూ ఉంటాయి. ఆర్కిడ్ మొక్కలకు విత్తనాల్లో గాలితో నిండిన సంచుల వంటివి ఉంటాయి. అది బంగారు గంటలు. మాపిల్ విత్తనాలకు రెక్కల లాంటి అమరికలు ఉంటాయి. నెక్స్ట్ పత్తి గింజలకు వెంట్రుకల లాంటి నిర్మాణాలు
వ్యాప్తికి తోడ్పడతాయి. నీటి ద్వారా వ్యాప్తి. సో, నీటిపై తేలే విత్తనాలు సాధారణంగా తేలికగా ఉంటాయి. విత్తనం బాహ్య కవచంలో గాలితో నిండిన ఖాళీ స్థలాలు ఉంటాయి. నెక్స్ట్ మరికొన్ని రకాల విత్తనాలు పీచుతో కప్పినట్లు ఉంటాయి. పీచు మధ్య ఉండే ఖాళీలు గాలితో అది నిండి ఉంటాయి. కాయ మొత్తం గానీ, గింజలు గానీ ఇలా కప్పినట్లు ఉంటాయి. సో, ఒక ఎగ్జాంపుల్ కొబ్బరికాయలు నీటిపై తేలుతూ ఒక చెట్టు నుంచి మరొక చెట్టుకి ప్రయాణం చేసి నేలను చేరుకొని మొలకెత్తుతూ ఉంటాయి. నెక్స్ట్ అది తీరం వెంబడి వచ్చిన కొబ్బరి చెట్లు పెరగడం మనం సాధారణంగా గమనిస్తూ ఉంటాము. నెక్స్ట్ బరువైన విత్తనాలు నీటి అడుగుకు చేరి ప్రవాహంలో కొట్టుకుపోతూ ఉంటాయి. ఎగ్జాంపుల్ తామర విత్తనాలు. మానవుని ద్వారా వ్యాప్తి. మానవుడు తన అవసరాలకు అనుగుణంగా తనకు కావాల్సిన మొక్కల విత్తనాలను ఒక చెట్టు మరొక చెట్టుకి అది తీసుకొని వస్తున్నాడు. ఎగ్జాంపుల్ వరి, గోధుమ, మొక్కజొన్న మొదలగునవి. మానవుల ద్వారా జరిగే విత్తన వ్యాప్తి ఖండాంతరాలకు కూడా వ్యాప్తి టమాటో, గోబీ పువ్వు, జామ, పియర్లను ఐరోపా వర్తకులు మన దేశానికి వచ్చినప్పుడు తీసుకొని వచ్చినవి. అండ్ నెక్స్ట్ బంగాళదుంప దక్షిణ అమెరికాకు చెందిన పంట. దీన్ని పోర్చుగీస్ వారు మన దేశంలో ప్రవేశపెట్టారు. నెక్స్ట్ మన దేశానికి చెందిన చెరుకు ప్రపంచవ్యాప్తంగా విస్తరించింది. చక్కెర ఉత్పత్తికి ఎంతగానో ఉపయోగపడుతుంది. మార్డినియా తేలుకొండకాయ జంతువులు శరీర రోమాలను అంటిపెట్టుకోవడం మనం చూస్తూ ఉంటాము. నెక్స్ట్ మార్టినియా అంటే తేలుకొండకాయ అంటే ముళ్ళుండి అవి జంతువుల శరీరానికి అంటుకొని అవి ఎక్కడికి వెళ్తే అక్కడికి వెళ్తాయి అన్నమాట. నెక్స్ట్ పేలడం వల్ల విత్తనాల వ్యాప్తి అంటే డిస్పర్సల్ బై బర్స్టింగ్ ఆఫ్ ఫ్రూట్స్ దట్ త్రో ద సీడ్ అవుట్. చాలా పండ్ల విత్తనాలు వాటి గుళిక లేదా కాయల్లో ఇమిడి ఉంటాయి. ఎండినప్పుడు గుళిక పేలి విత్తనాలు చాలా ఒత్తిడితో పరిసరాలకు చెల్లాచెదరవుతాయి. ఎగ్జాంపుల్ బెండ, ఆవ, బఠానీ, గురువింద. కొన్ని ఎండిన కాయలను తాకగానే వెంటనే పగిలిపోయి చుట్టలు తిరిగిపోతాయి. దాంతోపాటు విత్తనాలు దూరంగా వెదజల్లబడతాయి. ఎగ్జాంపుల్ చిక్కుడు, బఠానీ, బెండ, నువ్వులు మొదలగునవి. జిల్లేడు మొక్క విత్తనాల వ్యాప్తి. జిల్లేడు గింజలు చాలా తేలికగా ఉండి వాటి చివరన తెల్లని వెంట్రుకలు ఉంటాయి. తేలికగా ఉండడం వల్ల ఈ గింజలు గాలిలో తేలుతూ వ్యాపిస్తూ ఉంటాయి. చివరన ఉండే వెంట్రుకలు పారాచూట్ లాగా గింజలను దూర ప్రాంతాలకి చేర్చుతాయి. గుళిక క్యాప్సూల్. కింది స్థాయి మొక్కలోని కాయ వంటి నిర్మాణాన్ని గుళిక అంటారు. నెక్స్ట్ విత్తనాలు వ్యాప్తి కారకాలు. ఏజెంట్స్ ఆఫ్ డిస్పర్సల్. క్రమసంఖ్య వ్యాప్తి కారకాలు అండ్ విత్తనాలు. గాలి బై విండ్ ద్వారా విత్తనాలు ఏవేవి డిస్పర్సల్ అవుతాయంటే జిల్లేడు గాలి ద్వారా. జిల్లేడు, డెండాలియన్, గడ్డి చామంతి, బంగారు గంటలు, ఆర్కిడ్ మొక్కలు, ఏకదళ బీజాలు, వరి, గోధుమ, జొన్న, మొక్కజొన్న. బై వాటర్ కొబ్బరి, తామర, వాలిస్ నేరియా, గుర్రపు డెక్క. నెక్స్ట్ జంతువులు అంటే బై ఎనిమల్స్ ద్వారా వ్యాప్తి ఎవరు అంటే తేలుకొండి, పల్లేరు, ముళ్ళకాయ, గడ్డి జాతి మొక్కలు. బై బర్డ్స్ వేప, రావి, మర్రి, బొడ్డ ఎట్సెట్రా. బై మానవుల ద్వారా వ్యాప్తి టొమాటో, చెరుకు, పియర్, గోబీ పువ్వు, పొగాకు, బంగాళదుంప. ఇతరాలు బై అదర్స్ వచ్చేసి చిక్కుడు, బఠానీ, పెసర, మినుము, పెళ్లి పెసర పేలటం వలన వ్యాప్తి చెందుతాయి. కోతి జంతువు తినే పండ్లు వ్యాప్తి చెందే విత్తనాలు వచ్చేసి కోతి తినేది మర్రి, రావి, ఏనుగు, వెలుగపండు, మానవుడు దోస, పుచ్చ, గేదెలు, పిల్లి పెసర, మినుము, కాకి, వేప. పండు పేరు విత్తనాల సంఖ్య. మామిడి 1, వేరుశనగ 1, 2, 3, 4 ఉండొచ్చు. చింత 7 నుంచి 10, ద్రాక్ష 1 లేదా 2 ఉండొచ్చు. పుచ్చకాయ అనేకం. కాకర, సోర, దోస మొలకెత్తడానికి పట్టే రోజులు 4 రోజులు. ఆవాలు, ధనియాలు 2 రోజులు. బెండ, పొట్లకాయ వచ్చేసి 5 రోజులు. చిక్కుడు 4 రోజులు. అండ్ ఆకాటస్ లేదా లుపైన్ 10,000 సంవత్సరాల తర్వాత కూడా మొలకెత్తింది. కుంకుడు లాంటి గింజలకు గట్టి కవచం. గింజలు వేడి, జలాభావ పరిస్థితులను తట్టుకోవడానికి వీలుగా ఉంటుంది. లోడోసియా మాల్దీవికా డబుల్ కోకోనట్ అతిపెద్ద విత్తనం ఉంది. ఇది 30 సెంటీమీటర్ల పొడవు, 19 సెంటీమీటర్ల చుట్టుకొలత, 18 కేజీల బరువు ఉంటుంది ఈ విత్తనం అనేది. ఆర్కిడ్ విత్తనాలు సూక్ష్మ పరిమాణంలో ఉంటాయి. 8.5 మైక్రోమీటర్లు ఉండి 0.81 మైక్రోగ్రాముల బరువు ఉంటుంది. నెక్స్ట్ పరిపక్వ విత్తనాలు నిల్వ చేయడంలో నిర్జలీకరణం, డీహైడ్రేషన్, సుప్తావస్థ అనేవి చాలా ఉపయోగపడుతూ ఉంటాయి. ఒక ఆవాలు మొక్క తన జీవితకాలంలో సుమారు 10,000కు పైగా గింజలను ఉత్పత్తి చేస్తుంది. దాచిన విత్తనాలను మర్చిపోయే మతిమరుపు జంతువు ఉడత. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.